ఎన్ఆర్ఐ, డాక్టర్, వెల్ సెటిల్, నేను బాగా చూసుకుంటాడు. ఖచ్చితంగా బ్రోకన్ ఫ్యామిలీ అయితే కాదు. ట్రస్ట్, కంపాటబిలిటీ, ఫ్రీడమ్ ఇవన్నీ పెళ్లిలో ఉండవనేగా పారిపోతున్నావు. అసలు ట్రై చేయకుండా అంత గట్టిగా ఎలా నమ్ముతావు రాహుల్? సరే, ఒకసారి ట్రై చేద్దామా? మిస్టర్ రాహుల్ దండపాని, షల్ వి లివ్ ఇన్? హాయ్, ఐఎమ్ రాహుల్ అండ్ ఐఎమ్ బ్యాచులర్. ఇక్కడ ఎంతమంది బ్యాచులర్స్ ఉన్నారు? ఏ ఫోటో పడుకుంటా పోయా నువ్వు? నాకు మంచి జాబ్ ఉంది, క్రేజీ ఫ్రెండ్స్ ఉన్నారు, అందమైన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, కానీ ఇల్లు మాత్రం లేదు. రూమ్ ఉందా అని తిరిగా కంటే చందా అని తిరుగుంటే ఇప్పటికి చందానగర్ ఇల్లు కట్టుకునేవాడిని. నేను ఏ ఓనర్ దగ్గరికి వెళ్ళినా, నీకు పెళ్ళయిందా? అవలేదా? అంటే బ్యాచులరా? అరే, నేను ఇల్లు గురించి అడుగుతావు, నువ్వు పెళ్లి గురించి అడుగుతావు. ఓనర్వా బ్రోకర్వా? అసలు అర్థంగా అడుగుతా. పెళ్ళాక ఇల్లు చూసుకోవాలా, ఇల్లు కోసం పెళ్లి చేసుకోవాలా? రేపు పొద్దున్న పిల్లొచ్చి నాన్న ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాన్న అని అడిగితే, అరే లింగంపల్లిలో 1 BHK ఫ్లాట్ కోసం ఎవరా అంటే దరిద్రంగా ఉండదు. ఎక్కడ చూసినా టూలెట్ అని బోర్డు ఉంటుంది. ఒక బ్రాకెట్లో ఓన్లీ వెజ్, ఇంకో బ్రాకెట్లో ఓన్లీ ఫ్యామిలీస్, ఇంకో బ్రాకెట్లో ఓన్లీ బ్యాపనీస్. ఎందుకు భయ్యా ఇన్ని బ్రాకెట్లు? హైదరాబాద్ ఎంట్రన్స్లో బోర్డు పెట్టి తప్పండి, హైదరాబాద్ ఇద్దరు బ్యాచిలర్స్ కో రూమ్ నహీ దేంగే. మన పంజాగుట్లో ఒక రూమ్ చూడడానికి వెళ్ళా. ఒక ఆంటీ బయటకు వచ్చింది, ఇల్లు ఉందా అంటే మా ఆయన ఇంట్లో లేడు అంటారు. ఇల్లు ఖాళీగా ఉందా ఆవిడ ఖాళీగా ఉందా అర్థం కాక వచ్చేసాం. ఇంకో ఇల్లు చూడడానికి వెళ్ళి, మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎట్టెత్తాం? అరే నేను అడుగుతుంది వాళ్ళ కాదండి అని చెప్పా. ఏదో ఒకలా కన్విన్స్ చేస్తే మళ్ళీ అదే ఇంట్రాగేషన్. తాగుతావా, దమ్మేస్తావా, ఇంటికి లేటుగా వస్తావా? అరే ఆడి చేసే పనులన్నీ నన్ను అడుగుతాడు ఏంటాడు? డబ్బులు తీసుకో, ఇల్లు ఇవ్వు, ఇవేవో అవసరమా? కసాబ్ ఇంట్రాగేషన్ కోసం సంవత్సరాలు శంకలు నాకారు. అదే హౌస్ ఓనర్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే నెల తప్పినట్టు నిజాలన్నీ ఎక్కేవు. పొరపాటుని రూమ్ దొరికితే ఎదవ రూల్స్ ఒకటి, పొద్దుగాల సౌండ్ రాకూడదు, మాకు డిస్టర్బ్ అవుతుంది. రోజు పొద్దుగాల 6ంటికి బ్రష్ చేస్తున్నావా బోరేస్తున్నావా? నా సౌండ్కి నువ్వు లేస్తున్నావు, నీ సౌండ్ కూరేలేస్తాను. లివిన్లో కూడా సౌండ్ రావద్దంటే ఇంక లివిన్ ఎందుకు? ఆడికి పడిపోతే నా మీద పడి ఏడుస్తాడు. ఇంట్లోకి అమ్మాయిలు రాకూడదు, ఒంట్లో మందు పడకూడదు, లైఫ్ ఎంజాయ్ చేయకూడదు, దగ్గకూడదు, పెత్తకూడదు, తొమ్మకూడదు. దీనమ్మ ఆఖరి గోడకు మేకులు కూడా కొట్టకూడదు. గోడకు కాకపోతే ఆడికి కొట్టాలి. అయినా ఈ రూల్స్ అన్నీ మాకేనా? ఏ ఈ ఓనర్స్ మాత్రం మనుషులు కారా? వాళ్ళకి రూల్స్ ఉండవా? మంత్ అండ్ ముందు రెంట్ అడు, ఎప్పుడు పడితే అప్పుడు చెకింగ్స్ చేయి, క్లీన్గా ఉంచమని క్లాసులు పెక్. గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు కిటికీలోంచి తొంగి చూడకు, అసహ్యంగా ఉంటుంది. దయచేసి ఓనర్లా బిహేవ్ చేయి, వాచ్మెన్లా కాదు. ఐఎమ్ నాట్ డన్ యెట్. మన ఋషులు అడవుల్లో కొండల్లో తప్ప కొండాపురంలో ఉండరు, ఎందుకంటే వాళ్ళు బ్యాచిలర్స్ కాబట్టి. అంతెందుకు, హనుమంతుడు ఎప్పుడూ హిమాలయాలో తిరుగుతుంటాడు, ఆయనకు మాత్రం 3 BHK ఫ్లాట్లో ఉండాలి ఉండదా? అయినా అంటారు కానీ హనుమంతుడు బ్యాచిలర్ కాకపోతే బ్రిడ్జ్ కట్టేవాడా, రాముడికి హెల్ప్ చేసేవాడా? వాళ్ళ ఆవిడ ఏం వెళ్తారు లేండి అని ఉంటే సంజీవుని కోసం వెళ్ళేవాడు కాదు, సరుకుల కోసం వెళ్ళేవాడు. బ్యాచిలర్స్ దేవుడికే కాదు, సొసైటీకి కూడా చాలా మంది జరిగింది. ఒక భగత్ సింగ్, ఒక అబ్దుల్ కలాం, ఒక మోదీ, ఒక రాహుల్. ఆ రాహుల్ కాదు, ఈ రాహుల్ దండపాయ్. @స్టాండప్ రాహుల్ ఫాలో అవ్వండి. టూలెట్ బోర్డ్స్ కనిపిస్తే నన్ను ట్యాగ్ చేయండి. దట్ వాస్ మై టైమ్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ లవ్లీ ఆడియన్స్. బ్యాక్ టు యువర్ హోస్ట్.